అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. చిన్నప్పుడు మనమంతా తెలుగు తరగతుల్లో డుము ఉలు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, ఇలా విభక్తులన్నీ బట్టియం వేసేవాళ్ళం. కానీ అసలు విభక్తులు ఎందుకు, ఏ విభక్తిని ఎందుకు వాడతాం, అవి నేర్చుకుంటే ఉపయోగం ఏమిటి మొదలైన విషయాల గురించి మనం అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. నిజానికి విభక్తులు, సంధులు, సమాసాలు, అలంకారాలు మొదలైనవి నేర్చుకుంటే మనకు భాష మీద మంచి పట్టు వచ్చి మనం మాట్లాడే తీరు ఇంకా అందంగా మారుతుంది. తెలుగు వ్యాకరణం అంతా చాలా వరకు సంస్కృత వ్యాకరణాన్ని బట్టే వచ్చింది. పైగా తెలుగులో ఉన్న వ్యాకరణ పుస్తకాలు అప్పటి గ్రాంధిక భాషకు అనుగుణంగానే ఉన్నాయి. అప్పటికది సరైనదే. కానీ ఇప్పటి పిల్లలకు తెలుగు వ్యాకరణంపై ఆసక్తి తగ్గిపోవడానికి ఆ గ్రాంధిక భాష అర్థం కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే మన వ్యాకరణ పుస్తకాలలో ఉన్న సూత్రాలను పూర్తిగా నేటి భాషకు అనుగుణంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ సూత్రాలన్నీ సంస్కృతం, తెలుగు కలగలిసినట్టుగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వ్యాకరణ సూత్రాలు రాముడు, భీముడు వంటి పాతతరం పేర్లకు అనుగుణంగానే వ్రాయబడ్డాయి. అందుకే ఆ పేర్లతోనే కొన్ని ఉదాహరణలు చెప్పక తప్పదు. ఈరోజు నేను ఆ పాత కొత్త భాషల కలయికతో విభక్తుల గురించి తేలికగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా విభక్తి అంటే ఏమిటో చూద్దాం. రాముడు రావణుడు బ్రహ్మాస్త్రము చంపెను. ఇక్కడ 4 పదాలున్నాయి. అన్నీ అర్థమయ్యే పదాలే. ఈ పదాలలో చంపడం అన్నది క్రియ, క్రియ అంటే పని. అలానే రాముడు, రావణుడు, బ్రహ్మాస్త్రము అన్నవి నామవాచకాలు. నామవాచకాలు అంటే మనుషుల, వస్తువుల, ప్రదేశాల పేర్లను చెప్పేవి. ఇక్కడ మనం చెప్పుకున్న ఉదాహరణలో నామవాచకాలకు క్రియకు ఏమాత్రం సంబంధం లేదు. ఆ 4 పదాలు దేనికదే విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పదాలలో కొద్దిగా మార్పు చేద్దాం. రాముడు రావణుని బ్రహ్మాస్త్రముతో చంపెను. ఇలా మార్చడం వల్ల ఎవరు ఎవరిని చంపారన్న విషయం తెలుస్తోంది. ఆ పదాలు ఒక అర్థవంతమైన వాక్యంగా మారాయి. ఇక్కడ మనం చేసిన మార్పులేమిటి? రావణుడు అనే మాటను రావణుని అని మార్చాం. అలానే బ్రహ్మాస్త్రము అన్న మాటకు తోని చేర్చాం. ఇలా పదాలకు చివర చేరే వాటిని ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయాలు కారణంగానే ఆ 4 పదాల మధ్య ఒక సంబంధం ఏర్పడి వాక్యంగా మారింది. ఈ ప్రత్యయాలు నామవాచకాలకు చివర చేరితే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. విభక్తులు అంటే పదాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేవి. విభక్తి ప్రత్యయాలు అంటే ఆ సంబంధం ఏర్పడడానికి కారణమైనవి. లతతో సినిమాకు వెళ్ళాను, లత వలన సినిమాకు వెళ్ళాను అనే 2 వాక్యాలను తీసుకుందాం. మొదటి వాక్యంలో లత అనే నామవాచకం చివర తో అనే ప్రత్యయం వాడాం. అందువల్ల ఆమెతో కలిసి సినిమాకు వెళ్ళానన్న అర్థం వచ్చింది. రెండవ వాక్యంలో లత అనే నామవాచకం చివర వలన అనే ప్రత్యయం వాడాం. అందువల్ల ఆమె కారణంగా సినిమాకు వెళ్ళాను అన్న అర్థం వస్తోంది. అంటే ఆమె టిక్కెట్ కొనివ్వడం వల్లనో లేదా ఆ సినిమా బాగుందని చెప్పడం వల్లనో వెళ్ళానన్నమాట. అలా విభక్తి ప్రత్యయాల వల్ల వాక్యాల అర్థాలు మారిపోతుంటాయి. కేవలం నామవాచకాలకే కాదు, సర్వనామాలకు చివర చేరిన ప్రత్యయాలు కూడా విభక్తి ప్రత్యయాలే. సర్వనామాలు అంటే అతడు, ఆమె మొదలైనవి. అతడు నదిలో స్నానం చేశాడు, ఆమె కంటే బాగా ఎవరూ పాడలేరు మొదలైన వాటిలో ఉన్న విభక్తి ప్రత్యయాల వల్లే అర్థవంతమైన వాక్యాలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా పదాల మధ్య ఎటువంటి సంబంధం ఏర్పడిందో తెలియజేసేవే విభక్తులు. విభక్తి అంటే ఏమిటో తెలుసుకున్నాం కనుక ఇప్పుడు ఏ విభక్తి ఏం చెబుతుందో కూడా చూద్దాం. డుము ఊలు ప్రథమా విభక్తి. ఇందాకటి వాక్యాన్నే తీసుకుందాం. రాముడు రావణుని బ్రహ్మాస్త్రముతో చంపెను. ఈ వాక్యంలో చంపడం అన్న పని చేసింది రాముడు. అందువల్ల అతడు కర్త. కర్తను ప్రధానంగా చెప్పేది ప్రథమా విభక్తి. అంటే ప్రథమా విభక్తిలో ఒక పని ఎవరి వల్ల జరిగిందో వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ విభక్తి గురించి ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. మనం ప్రథమా విభక్తిలో డుము ఊలు అనే ప్రత్యయాలు ఉంటాయని చదువుకున్నాం. అంటే పదాలకు చివర
డు కానీ ము కానీ ఊ కానీ లు కానీ ఉంటాయి. అయితే ఈ నియమం కేవలం తత్సమ పదాలకు సంబంధించినది. తత్సమ పదాలు అంటే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి మార్పు చెందినటువంటి పదాలు. అవి ఆ సంస్కృత పదాలకు దగ్గరగానే ఉంటాయి. రామ అనే సంస్కృత మూలపదానికి మనం డు అనే ప్రత్యయం చేర్చి తెలుగులో రాముడు అంటున్నాం. అలానే శివ అనే పదానికి డు చేర్చి శివుడు అంటున్నాం. ఇంకా దేవా నుండి దేవుడు, నరా నుండి నరుడు, దానవా నుండి దానవుడు, ఇవన్నీ ఇలా వచ్చినవే. ఇటువంటి తత్సమ పదాల చివర డు ము వు అనే ప్రత్యయాలు కనిపిస్తే అవి సాధారణంగా ప్రథమా విభక్తిని సూచిస్తాయి. అలానే వృక్ష అన్న సంస్కృతం మాట మన తెలుగులోకి వచ్చేసరికి ము అనే ప్రత్యయం చేరి వృక్షము అయ్యింది. గురుహు అనే సంస్కృతం మాట తెలుగులోకి వచ్చేసరికి వు అనే ప్రత్యయం చేరి గురువు అయ్యింది. అలా రాముడు, వృక్షము, గురువు ఇవన్నీ ప్రథమా విభక్తి అవుతాయి. ఈ పదాల చివర చూడండి, డు ము వు అనే ప్రత్యయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకవచన పదాలు. ఒకవేళ వీటికి బహువచనం చెప్పాల్సి వచ్చినప్పుడు వృక్షములు, గురువులు ఇలా చెబుతాం. అంటే ఆ పదాలకు చివర లు అనే ప్రత్యయం చేరుస్తాం. మరింత అర్థం కావడానికి డు ము వు లు వచ్చేలా ఇంకొన్ని వాక్యాలు చెప్పుకుందాం. రాముడు రాక్షసులను చంపెను, వృక్షము నీడనిచ్చును, గురువు అజ్ఞానమును తొలగించును, వృక్షములు ప్రాణవాయువును ప్రసాదించును. ఈ వాక్యాలలో రాక్షసులను చంపిందెవరు అన్న ప్రశ్నకు రాముడు, నీడనిచ్చేది ఏది అన్న ప్రశ్నకు వృక్షము, అజ్ఞానాన్ని తొలగించేది ఎవరు అన్న ప్రశ్నకు గురువు, ప్రాణవాయువును ప్రసాదించేవి ఏవి అన్న ప్రశ్నకు వృక్షములు సమాధానాలు అవుతున్నాయి. ఈ వాక్యాలలో ఆ పనులన్నీ చేస్తున్నవారు ఎవరు? రాముడు, వృక్షము, గురువు, వృక్షములు. వీటి చివర ఉన్న ప్రత్యయాల్ని గమనించండి, డు ము వు లు. కనుక ఇవన్నీ కర్తను ప్రధానంగా చెప్పే ప్రథమా విభక్తికి చెందుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న పదాలన్నీ తత్సమ పదాలు, అంటే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినవి. అలా కాకుండా మనకు దేశ్యములు అంటే సంస్కృతంతో సంబంధం లేని అచ్చ తెలుగు పదాలు కూడా ఉన్నాయి. ఆవు, చెట్టు, గట్టు, ఊరు, పల్లె, కర్ర, పుల్ల, మేడ, గోడ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇటువంటి దేశ్యాలకు చివర డు ము వు అనే ప్రత్యయాలు రావాలనేం లేదు. ఆవు అన్న పదంలో చివర ఊ అని ఉన్నా అది అదనంగా వచ్చి చేరిన ప్రత్యయం కాదు. ఆవు పేరులోనే ఊ ఉంది. లు అన్న ప్రత్యయం బహువచనానికి సంబంధించింది కాబట్టి అది తత్సమానికి వస్తుంది, దేశ్యానికి వస్తుంది. ఆవు గడ్డి మేసి పాలిచ్చును అనే వాక్యంలో గడ్డి మేసి పాలివ్వడం అనే పని చేసింది ఆవు. అందువల్ల ఈ వాక్యాన్ని ప్రథమా విభక్తికి ఉదాహరణగా చెబుతాం. ప్రథమా విభక్తి అన్నది కర్త ప్రధానంగా ఉంటుంది కనుక దానిని కర్తృకారకం అంటాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యంలో ఒక విభక్తి ప్రత్యయమే ఉంటుందనుకోకూడదు. ఒకటి కంటే ఎక్కువ విభక్తి ప్రత్యయాలు ఉండవచ్చు. రాముడు రావణుని బ్రహ్మాస్త్రముతో చంపెను. ఈ వాక్యంలో రాముడు అన్నది ప్రథమా విభక్తి, రావణుని అన్నది ద్వితీయ విభక్తి, బ్రహ్మాస్త్రముతో అన్నది తృతీయ విభక్తి. విభక్తులు ఒక వాక్యంలో పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తాయి అంతే. మిగిలిన విభక్తుల గురించి కూడా తెలుసుకున్నాక మీకు ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి, అంటే వాక్యంలో ఏదైనా పదానికి చివర ఈ 5 ప్రత్యయాలలో ఏది చేరినా అది ద్వితీయ విభక్తి అవుతుంది. ఇక్కడ ఇన్ అనే పొల్లు కోసం చెప్పుకోవాలి. దీనిని ధృతము అంటారు. దీనిని వ్యాకరణంలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పూర్వం కావ్యాలలో పద్యాలు, వచనాలు వ్యాకరణబద్ధంగానే కాకుండా లయబద్ధంగా కూడా ఉండడానికి ఈ ధృతాన్ని వాడేవారు. రాముని చూచి అనడానికి రామునింజూచి అని వ్రాసేవారు. అలా వ్రాయడం వల్ల పదాలు దేనికది విడిపోయినట్లు కాక చదవడానికి లయబద్ధంగా ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఆ గ్రాంధిక భాషను వాడటం లేదు. అందువల్ల ప్రస్తుత వ్యావహారిక భాషకు తగ్గట్లుగా నిన్ నున్ లన్ అనే ప్రత్యయాల బదులు నీ ను లను అనే ప్రత్యయాలను వాడుతున్నాం. కూర్చి అనే ప్రత్యయం వాడకం తగ్గి దాని బదులు
గురించి అనే ప్రత్యయాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఇవి అప్పటికి ఇప్పటికీ ద్వితీయ విభక్తి ప్రత్యయాలలో వచ్చినటువంటి మార్పులు. ఈ ద్వితీయ విభక్తి వాక్యంలో ఉన్న కర్మ గురించి చెబుతుంది. ఒక క్రియను చేసేవాడు కర్త అయితే ఆ క్రియ తాలూకు ప్రభావం దేని మీద పడుతుందో అది కర్మ. రాముడు రావణుని సంహరించెను అనే వాక్యంలో సంహరించడం అనేది క్రియ. ఆ క్రియ చేసినవాడు రాముడు, ఆ ఫలితం అనుభవించినవాడు రావణుడు. అందువల్ల రావణుడు కర్మ అవుతాడు. ఇక్కడ రావణ అనే మూలపదానికి నీ అనే ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరింది. అలానే ఆమె పువ్వును కోసింది అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ ఆమె కోయడం అనే పని చేసింది. ఆ ప్రభావం దేని మీద పడింది? పువ్వు మీద. అందువల్ల పువ్వు అనేది కర్మ అవుతుంది. ఇక్కడ ఉపయోగించినటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం ను. ఇక ద్వితీయ విభక్తిలోని లన్ అనే ప్రత్యయం బహువచన రూపాల చివర వస్తుంది. పూర్వం కావ్యాలలో రాముడు దేవతలను రక్షించెను అని వ్రాసేవారు. ఇప్పుడు మనం అదే వాక్యాన్ని చెప్పాలంటే రాముడు దేవతలను రక్షించెను అని కానీ రాముడు దేవతల్ని రక్షించెను అని కానీ అంటాం. అంటే ఆ లన్ అనే ప్రత్యయం ఇప్పుడు లనుగా లీగా మారిపోయింది. ఇక కూర్చీ గురించి ప్రత్యయాల విషయానికి వస్తే వీటిలో కూర్చీ అన్న ప్రత్యయాన్ని గ్రాంధిక భాషలో ఎక్కువగా వాడేవారు. శబరి రాముని గూర్చి తపస్సు చేసెను అన్న వాక్యంలో శబరి కర్త అయితే తపస్సు క్రియ. శబరి ఎవరి గురించి తపస్సు చేసిందో ఆ రాముడు కర్మ. అందువల్ల ఈ కూర్చీ అనే ప్రత్యయం రాముని ప్రక్కన చేరుతుంది. ఈ కూర్చీ అన్న ప్రత్యయం భాషాపరంగా కొన్నిసార్లు గూర్చీగా మారుతుంటుంది. అలానే ద్వితీయ విభక్తికి చెందిన మరో ప్రత్యయం గురించి. అతడు ఆమె గురించి ఆలోచించసాగాడు. ఈ వాక్యంలో అతడు కర్త. అతను ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఆమె గురించి. అందువల్ల ఆమె అన్నది కర్మ అవుతుంది. వాక్యంలో ఏది కర్మో దాని చివరనే ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరుతుంది. ఇక చేతంచేన్ తోడంతోన్ అనేవి తృతీయ విభక్తి ప్రత్యయాలు. ఇందాక చెప్పుకున్నట్లుగా వ్యావహారిక భాషలో ధృతాన్ని వాడటం లేదు కనుక ఈ ప్రత్యయాలు చేత, చే, తోడ, తో అవుతాయి. కర్మణీ వాక్యాలలోనూ అలానే ఒక పని జరగడానికి కారణమైన సాధనాన్ని, మార్గాన్ని, సహకారాన్ని చెప్పడానికి ఈ తృతీయ విభక్తిని వాడతాం. కర్మణీ వాక్యాలంటే కర్మను ప్రధానంగా చెప్పే వాక్యాలు. మనం సాధారణంగా కర్తరీ వాక్యాలు ఎక్కువగా వాడుతుంటాం. అంటే కర్తను ప్రధానంగా చెప్పే వాక్యాలన్నమాట. రాముడు రావణుని చంపెను అనేది కర్తరీ వాక్యం. ఈ వాక్యంలో కర్మ అయినటువంటి రావణుడి కంటే కర్త అయినటువంటి రాముడికే ప్రాధాన్యత ఎక్కువ. ఇప్పుడు ఇదే వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మారిస్తే రావణుడు రాముని చేత చంపబడ్డాడు అవుతుంది. ఇక్కడ కర్త కంటే కూడా కర్మ అయినటువంటి రావణుడే ప్రధానంగా చెప్పబడుతున్నాడు. అందువల్ల ఇది కర్మణీ వాక్యం అవుతుంది. ఇటువంటి కర్మణీ వాక్యాలలో కర్తకు ప్రక్కన చేత అనే తృతీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. అలానే ఒక పని జరిగే మార్గాన్ని చే అనే ప్రత్యయం సూచిస్తుంది. ఆటలచే ఆరోగ్యం కలుగుతుంది అనే వాక్యంలో ఆరోగ్యం కలగడానికి ఆటలు ఒక మార్గంగా చెప్పబడ్డాయి. ఇక తోడ అనే తృతీయ విభక్తి ప్రత్యయం సహకారాన్ని తెలియజేస్తుంది. అంటే ఎవరితో కలిసి ఆ పని జరిగిందో చెబుతుంది. రాముని తోడ సీత అరణ్యానికి వెళ్ళింది. ఈ వాక్యంలో సీత రామునితో కలిసి అరణ్యానికి వెళ్ళిందన్న విషయం తెలుస్తోంది. అయితే ఈ తోడ అనే ప్రత్యయాన్ని ఈ రోజుల్లో అంతగా ఉపయోగించడం లేదు. ఆ వాక్యాన్ని ఇప్పుడైతే రామునితో కలిసి సీత అరణ్యానికి వెళ్ళింది అంటాం. అలానే తో అనే ప్రత్యయం సాధనాన్ని తెలియజేస్తుంది. రాముడు రావణుని బ్రహ్మాస్త్రముతో చంపెను. ఈ వాక్యంలో కర్త అయిన రాముడు కర్మ అయినటువంటి రావణుని బ్రహ్మాస్త్రమనే సాధనంతో చంపాడు. ఇలాంటి వాక్యాలలో తృతీయ విభక్తి ప్రత్యయం సాధనం చివర వస్తుంది. సాధనాన్ని కరణం అంటారు. కరణాన్ని ప్రధానంగా చెప్పడం వల్ల ఈ విభక్తిని కరణకారకం అంటారు. ఇక చతుర్థీ విభక్తి. కొరకున్, కై అనేవి చతుర్థీ విభక్తికి ప్రత్యయాలు. సంస్కృతంలో ఈ విభక్తికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ భాషలో ఎవరికి నమస్కరించినా చతుర్థీ విభక్తినే వాడాలి.
మనం నమశివాయ అని ప్రార్థిస్తాం కదా, అందులో శివాయ అన్నది సంస్కృతంలో శివా శబ్దానికి చతుర్థీ విభక్తి రూపం. నమశివాయ అంటే సంస్కృతంలో శివుని కొరకు నమస్కారము అని అర్థం. అలానే గురవే నమః అంటే గురువు కొరకు నమస్కారము అని అర్థం. ఇలా సంస్కృత వ్యాకరణం ప్రకారం ఎవరికి నమస్కరించినా చతుర్థీ విభక్తినే వాడాలి. కానీ మనం తెలుగులో ఆ నియమాన్ని పాటించాం. మనం గురువుగారి కొరకు నమస్కారము అనం కదా, గురువుగారికి నమస్కారం అంటాం. ఇక్కడ కీ అన్నది షష్ఠీ విభక్తి ప్రత్యయం. ఈ చతుర్థీ విభక్తిని సంప్రదానకారకం అంటారు. సంప్రదానము అంటే ఒక వస్తువుపై మనకు ఉన్నటువంటి హక్కును వదిలి దానిని పూర్తిగా అవతలి వారికి దానం చేయడం. అతని కొరకు పుస్తకం ఇస్తున్నాను అని మీరంటే ఇక మీకు ఆ పుస్తకం మీద ఎటువంటి హక్కు లేదని అర్థం. సర్వాధికారాలతో ఆ పుస్తకాన్ని అతనికి ఇచ్చేస్తున్నారన్నమాట. ఒకవేళ మీరు ఇలా చతుర్థీ విభక్తి అయినటువంటి కొరకు కాకుండా షష్ఠీ విభక్తి ప్రత్యయమైనటువంటి కీ వచ్చేలా అతనికి పుస్తకం ఇస్తున్నాను అన్నారనుకోండి, అప్పుడు ఆ పుస్తకాన్ని అతనికి పూర్తిగా ఇచ్చివేసినట్లు కాదు, కొంతకాలం చదువుకోవడానికి ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి. అలానే ఒక పని ఎందుకు జరిగిందన్న విషయాన్ని కూడా చతుర్థీ విభక్తి చెబుతుంది. రాముడు లోక కళ్యాణం కొరకు అవతరించెను. రాముడు ఎందుకోసం అవతరించాడు? లోక కళ్యాణం కోసం. రాముడు తండ్రి మాట నిలుపుటకై అరణ్యానికి వెళ్ళెను. రాముడు అరణ్యానికి ఎందుకోసం వెళ్ళాడు? తండ్రి మాట నిలపడం కోసం. ఈ రోజుల్లో మనం ఈ కొరకు కై అనే ప్రత్యయాల బదులు కోసం అనే మాటనే ఎక్కువగా వాడుతున్నాం. ఆ తరువాతది పంచమీ విభక్తి. బాల వ్యాకరణంలో పంచమీ విభక్తికి వలనన్, కంటెన్, పట్టి అనే 3 ప్రత్యయాలు మాత్రమే పేర్కొనబడ్డాయి. కానీ వ్యావహారికంలో చూసినప్పుడు నుండి అనే ప్రత్యయం కూడా పంచమీ విభక్తినే సూచిస్తుంది. అందుకే ఆధునిక తరం వ్యాకరణవేత్తలు వలనన్, కంటెన్, పట్టి, నుండి అనే 4ంటిని పంచమీ విభక్తి ప్రత్యయాలుగానే చెబుతారు. సాధారణంగా ఒక పని జరగడానికి గల కారణం చెప్పడానికి, 2 వస్తువుల మధ్య పోలిక చెప్పడానికి ఈ పంచమీ విభక్తిని వాడుతుంటాం. రాముని వలన రఘువంశ ప్రతిష్ఠ పెరిగింది. ఈ వాక్యం ప్రకారం రఘువంశ ప్రతిష్ఠ పెరగడానికి కారణం ఎవరు? రాముడు. అలా వలన అనే ప్రత్యయం చేరడం వల్ల రాముడు కారణం అవుతున్నాడు. అదేవిధంగా అతనికంటే ఇతను గొప్పవాడు, రవికి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇలా పోలికలను చెప్పే సందర్భాలలో కంటే అన్న ప్రత్యయాన్ని వాడుతుంటాం. ఇక పట్టి అనే ప్రత్యయం. అతని మాటను బట్టి వాళ్ళు ఆ ఇల్లు కొన్నారు అనే వాక్యాన్ని తీసుకుంటే వాళ్ళు ఆ ఇల్లు కొనడానికి గల కారణం అతని మాట అని తెలుస్తోంది. ఈ విషయాన్ని పట్టి అనే ప్రత్యయం చెబుతోంది. పట్టి అన్న ప్రత్యయం భాషాపరంగా కొన్నిసార్లు బట్టి అవుతుంది. ఈ పంచమీ విభక్తిని అపాదానకారకం అంటాం. ఏవైనా 2 వేరైపోతున్నప్పుడు వాటిలో ఏది స్థిరంగా ఉంటుందో అదే అపాదానము. చెట్టు నుండి పండు పడింది అనే వాక్యం ప్రకారం చెట్టు స్థిరంగా ఉండగా పండు మాత్రం క్రింద పడిపోయింది కనుక చెట్టును అపాదానము అంటాం. అలా స్థిరంగా ఉన్నదానికి నుండి అన్న ప్రత్యయం చేరుతుంది. ఇక షష్ఠీ విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనేవి షష్ఠీ విభక్తికి ప్రత్యయాలు. ఈ విభక్తి 2ంటికి మధ్య ఉన్న సంబంధంతో పాటు యాజమాన్య హక్కును కూడా చెబుతుంది. అంటే ఒక వస్తువు ఎవరికి చెందిందో తెలియజేస్తుంది. హనుమంతుడు సుగ్రీవునికి మంత్రి. ఈ వాక్యంలో కీ అనే ప్రత్యయం సుగ్రీవునికి హనుమంతునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తోంది. జనకుడు సీతకు తండ్రి. ఇక్కడ కూడా కు అనే ప్రత్యయం జనకునకు సీతకు ఉన్నటువంటి సంబంధాన్ని చెబుతోంది. పదం చివర ఇత్వం వస్తే అంటే ఇకారం వస్తే కీ అనే ప్రత్యయం ఉపయోగించాలి. గౌరికి, లక్ష్మికి ఇలా అన్నమాట. ఇకారాంతం కాని పదాలకు కు అనే ప్రత్యయం ఉపయోగించాలి. రామునకు, సీతకు, నరునకు ఇలా అన్నమాట. అలానే యొక్క అన్న ప్రత్యయం యాజమాన్య హక్కును తెలియజేస్తుంది. అజిగవ శివుని యొక్క ధనుస్సు అనే వాక్యాన్ని తీసుకుంటే అజిగవ అనే ధనుస్సుకు శివుడు యజమాని అని తెలుస్తోంది. అయితే ప్రస్తుత కాలంలో ఈ ప్రత్యయం అంతగా వాడుకలో లేదు. శివుని యొక్క ధనస్సు అన్న, శివుని ధనస్సు అన్న ఒకే అర్థం వస్తోంది.
అలానే అతని యొక్క పుస్తకం అనడానికి బదులు అతని పుస్తకం అన్నా సరిపోతుంది. ఇక ఈ షష్ఠీ విభక్తికి చెందిన లోన్ అనే ప్రత్యయం ఒక సమూహంలో ప్రత్యేకమైన వారెవరో చెప్పడానికి ఉపయోగపడుతుంది. లోన్ బదులు మనం ఇప్పుడు లో అని వాడుతున్నాం. కవులలో కాళిదాసు గొప్పవాడు అనే వాక్యాన్ని తీసుకుంటే ఇక్కడ లో అనే ప్రత్యయం మొత్తం కవులందరిలో అన్న అర్థాన్ని తీసుకువచ్చి కాళిదాసు ప్రత్యేకతను చెప్పడానికి ఉపయోగపడుతోంది. అలానే ఒక ప్రదేశం అంతర్భాగాన్ని చెప్పడానికి లోపల అన్న ప్రత్యయాన్ని వాడతాం. గుహ లోపల చీకటిగా ఉంది, బీరువా లోపల బంగారం ఉంది మొదలైన వాక్యాలలో ఆయా ప్రదేశాల అంతర్భాగాలు సూచించబడుతున్నాయి. అయితే మనం చాలా సందర్భాలలో ఈ లోపల బదులు లో అనే ప్రత్యయాన్నే వాడేస్తుంటాం. గుహలో చీకటిగా ఉంది, బీరువాలో బంగారం ఉంది అలా అన్నమాట. ఇక సప్తమీ విభక్తి అందున్ నన్ అనేవి సప్తమీ విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తిని అధికరణ కారకం అంటారు. అధికరణము అంటే ఆధారం. రాముని యందే నా మనస్సు నిలుస్తోంది. ఈ వాక్యం ప్రకారం నా మనస్సు ఎక్కడ నిలుస్తోంది? రాముని యందు. అంటే నా మనస్సు నిలవడానికి రాముడు ఆధారం అవుతున్నాడు. పాత్ర యందు నీరు ఉంది. ఇక్కడ నీటికి ఆధారంగా ఉన్నటువంటిదేది? పాత్ర. అలానే కాలాన్ని సూచించడానికి సప్తమీ విభక్తిలోని నా అనే ప్రత్యయాన్ని వాడతాం. విశ్వామిత్రుడు రాముని ప్రాతకాలమున నిద్రలేపాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి ఏ కాలంలో నిద్రలేపాడు? ప్రాతకాలంలో. ఇలా ఇటువంటి సందర్భాలలో సప్తమీ విభక్తిని వాడతాం. ఇక్కడ మరొక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుత కాలంలో అందు నా అనే సప్తమీ విభక్తి ప్రత్యయాలను మనం అంతగా వాడటం లేదు. వాటి బదులు లో అనే షష్ఠీ విభక్తి ప్రత్యయాన్నే ఎక్కువగా వాడుతున్నాం. పాత్రయందు నీరు ఉంది అనడానికి బదులు పాత్రలో నీరు ఉంది అంటున్నాం. ఇవన్నీ వ్యావహారికంలో వచ్చినటువంటి మార్పులు. ప్రథమా విభక్తి నుండి ఈ సప్తమీ విభక్తి వరకు ఉన్నటువంటి 7 విభక్తులే ప్రధానమైన విభక్తులు. వీటితో పాటు సంబోధన ప్రథమా విభక్తి అనే మరో విభక్తి కూడా ఉంది. దూరంగా ఉన్నవారిని పిలవడానికి, ఎవరినైనా హెచ్చరించడానికి, ఒకరిని మెచ్చుకోవడానికి, భగవంతుని ప్రార్థించడానికి మొదలైన సందర్భాలలో ఈ విభక్తిని ఉపయోగిస్తాం. ఓ, ఓరి, ఓయి, ఓసి అనే సంబోధనల్ని నామవాచకాలకు ముందు చేర్చి ఆ నామవాచక పదాలకు దీర్ఘం ఇస్తే సంబోధనా ప్రథమా విభక్తి అవుతుంది. సాధారణంగా భగవంతుని పెద్దలను ప్రార్థనాపూర్వకంగా సంబోధించేటప్పుడు ఓ అనే సంబోధన వాడతాం. ఓ రామా నన్ను రక్షించు, ఓ గురుదేవా నన్ను అనుగ్రహించండి ఇలా అన్నమాట. అలానే పగవాడిని లేదా ధూర్తుడిని సంబోధించేటప్పుడు ఓరి అనే సంబోధన వాడుతుంటాం. ఓరి రావణ నీ పాపం పండింది ఇలా అన్నమాట. మిత్రులను దగ్గర వారిని సంబోధించడానికి ఓయి అనే సంబోధన వాడుతుంటాం. రాముడు భీముడు సినిమాలో సి నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు. అదే అదే నాకు అంతు తెలియకున్నది, ఏదోలాగు మనసులాగుతున్నది అనే పల్లవితో మొదలవుతుందా పాట. ఆ పాట చరణంలో కథానాయిక అయినటువంటి జమున నీ చేయి తాకగానే ఏదో హాయి రగిలెను, ఓయి అని పిలవాలని ఊహ కలిగెను అంటుంది. అంతవరకు ఆమె కథానాయకుడైన ఎన్టీఆర్ను గౌరవంగా సంబోధిస్తుంటుంది. అయితే తాను ఎంతగానో ప్రేమిస్తున్న అతని యొక్క చేయి తగలగానే ఆమెకు చెప్పలేనంత హాయిగా అనిపించి అతన్ని ఓయి అని పిలవాలని అనిపించిందట. అంటే ఓయి అన్న పిలుపు చాలా దగ్గరతనాన్ని సూచిస్తుందన్నమాట. ఇక ఓసి అనే సంబోధన సాధారణంగా ప్రాచీన కావ్యాలలో దుష్టురాళ్లైన స్త్రీలను సంబోధించడానికి ఈ సంబోధన ఉపయోగించేవారు. ఓసి రాక్షసి, ఈరోజు నిన్ను యమలోకానికి పంపిస్తాను ఇలా అన్నమాట. అయితే ప్రస్తుత కాలంలో ఓ అన్న సంబోధన తప్ప మిగిలినటువంటి సంబోధనలు అంతగా వాడుకలో లేవు. ఇవి ప్రధానమైనటువంటి 7 విభక్తులతో పాటు సంబోధనా ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి విశేషాలు. ఇంకా ఈ విభక్తుల గురించి తెలుసుకోవలసింది చాలానే ఉంది. కానీ ప్రాథమికమైన అవగాహన రావడానికి ఈ మాత్రం సరిపోతుందన్నది నా భావన. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి. ఇటువంటి భాషా సంబంధమైన విషయాల గురించి మన అజిగవలో మరిన్ని వీడియోలలో చెప్పుకుందాం.
ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.